ప్రభువుకు మహిమ కలుగునుగాక. దేవాది దేవుడు మీతో దైవ వాక్యాన్ని పంచుకునేదానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ దినం మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. నీవు కోరినట్లే నీకు అవునుగాక. బీ డన్ ఫర్ యూ యాజ్ యు డిజైన్. तेरे लिए వైసా హీ హో. ప్రియులారా, దేవుడు తన బిడ్డలు కోరినట్లుగా కోరికను తీర్చి ఆయన మన తండ్రి, మన పుట్టించిన వాడు. మన కోరికలు ఆయనకి చెప్పాలి, ఆయన మాట వినాలి. అప్పుడు దేవుడు అపుస్తుల కార్యం 3:16 ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ స్వస్థత కలగజేసింది. కాబట్టి దేవుడు అద్భుతాలు, ఇటువంటి బలహీనతలు ఉన్నాయి. ఈ నా దేవుడు ఆశ్చర్యకాయ అని విని ఎరుగని సంగతులు చేసేవాడండి. దేవుని నమ్మితే, ఆయన మీద విశ్వాసం ఉంచితే డాక్టర్లు చేయలేని పని చేస్తాడు. అయితే కొన్నిసార్లు కృంగిపోతుంటారు. వచ్చిన జబ్బులను బట్టి భయపడద్దు. విశ్వాసముతో కన్నీటితో దేవుని మీద ఆధారపడి ప్రార్థించు. దేవుడు స్వస్థపరిచేవాడు. అపొస్తలుల కార్యం 6:5 విశ్వాసముతో పరిశుద్ధ నిందుకునేవాడు స్టెఫను పరిచారకండి. దేవుని ఆత్మతో నింపబడ్డాడు. అయితే ప్రజల యొక్క పాపాన్ని ఖండించాడు. స్టెఫనంటే అర్థం కిరీటం. నిజంగా కిరీటాన్ని పొందేదానికి అర్హుడమైనవాడు. రోమా మొదటి అధ్యాయం 17వ వచనంలో నీతిమంతులు విశ్వాసం మూలముగా జీవించు. డబ్బు ద్వారా కాదండి, విశ్వాసం ద్వారా ఎక్కడున్నా జీవించగలం. డబ్బుకు అపాయం వస్తుంది, దొంగలు కన్నం వేస్తారు. వాటిని మన విశ్వాసం బలంగా ఉండాలి. 1 కొరింథీ 12 ఆ ఆత్మలోనే విశ్వాసం. అయితే ఆత్మ దేవుని మీద ఆనుకోవాలి. ఫిలిప్పీ 1:25 మీరు విశ్వాసంలో అభివృద్ధి ఆనందం పొందను. ఈనాడు చాలామంది క్రైస్తవులు విశ్వాసంలో అభివృద్ధి కాలేదు. అయితే అభివృద్ధి పొంది ఆనందించాలట. విశ్వాసం తగ్గిపోతే ఆనందం తగ్గిపోతుంది. విశ్వాస జీవితంలో ముందుకు సాగుదాం. ఉన్న శ్రోత, విశ్వాసం ఎలాగుంది? ఎంతగా ప్రభునందు ఆనందిస్తున్నాం? ప్రార్థన చేసుకున్నాను. దయామయుడా, మీకు వందనాలు, స్తోత్రం. వింటున్న మా శ్రోతలంతా విశ్వాసములో అభివృద్ధి పొంది ఆనందించేదానికి కృప దయచేయము. ప్రతి ఆటంకాన్ని తొలగించదు. అడుగడుగున మీ కాపుదల దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.